అట్లాగే వారి కుటుంబ సభ్యులకు కూడా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున కాస్పేట 2వ గని కార్మికుల తరఫున కూడా మరి వారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కాస్పేట ఉద్యోగుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్న మన మేనేజర్ గారు, సేఫ్టీ ఆఫీసర్ గారు, అధికారులు, అలాగే పిట్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు నమస్కారాలు తెలియజేస్తూ ఎవరైతే ఉద్యోగంలో చేరుతారో కూడా ఉంటుంది. ఆ సందర్భంగానే ఈరోజు శంకర్ గారు పదవి విరమణ పొందుతున్నారు. శంకర్ గారు సీనియర్ మైనింగ్ సర్దార్గా అందరితోటి మన్ననలు పొంది సింగరేణిలో మంచి ఉద్యోగిగా ఈరోజు మన మధ్యలో పదవి విరమణ చెందుతున్నారు. శంకర్ గారు కుటుంబం కూడా చూసుకున్నట్టుంటే వాళ్ళిద్దరు పిల్లలు కూడా మంచి ఉన్నతమైన ఇంజనీరింగ్ అండర్ మేనేజర్గా కోల్ ఇండియాలో, వాళ్ళ అల్లుడు కూడా ఉన్నతమైన స్థాయిలో ఒక బ్యాంక్ ఆఫీసర్గా ఉండి వారి సంపూర్ణంగా వాళ్ళ పిల్లల్ని సెట్ చేసుకున్నారు. దానికి కారణం మన సింగరేణి సంస్థలో వాళ్ళు ఉద్యోగం చేయబట్టి. ఇంకా విషయం చెప్పాలంటే కొత్తపల్లి శంకర్ గారు ఈ కాసిపేటలో వాళ్ళ తండ్రులు ఉండేవారు అని తెలిసింది. ఎందుకంటే కొత్తపల్లి వారు మా దగ్గర కూడా ఉన్నారు. ఆ తర్వాత వీరి చిన్నతనంలో వారు వేరే దగ్గర వెళ్ళి సెటిల్ అయిపోయారు. సరే, ఏదేమైనా ఇన్ని రోజులు అందరి సహకారాలతోటి మన్ననలు పొంది అందరి కార్మికులతో కలిసి పనిచేసి ఈరోజు మన మధ్యలో పదవి విరమణ అవుతున్నారంటే మరి వారు చేసిన సేవలను మనం ఈరోజు గుర్తు చేసుకోక తప్పదు. కాబట్టి వారి పదవి విరమణానంతరం కూడా వారు మంచిగా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుడు వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తూ మరోసారి వారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.